రాశి ఫలాలు యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో ఉత్తరాభాద్ర నక్షత్రం వారు విశేషంగా ధనాన్ని ఎలా పొందగలుగుతారో తెలుసుకుందాం. ఉత్తరాభాద్ర నక్షత్రం ఇది మనుష్య గణానికి సంబంధించినటువంటి నక్షత్రం. జంతువు గోవు. ఈ నక్షత్రాన్ని ఆరాధించటం వలన గొప్ప పేరు ప్రతిష్టలను పొందుతారు. జన్మస్థలానికి దూరంగా రాణిస్తారు వీరు. ఈ నక్షత్రంలో జన్మించిన వారు వీరు శాశ్వత కీర్తిని సంపాదించే అవకాశం ఉంది. వీరు మీడియం ఎత్తు కలిగి కాస్త స్థూలంగా ఉంటారు. వీరు లక్ష్మీప్రదులు. వీరు ఉన్న చోట లక్ష్మి నిలిచి ఉంటుందని శాస్త్రవచనం. వీరు మనుష్యులకు పరిస్థితులకు అవసరాలకు అనుగుణంగా మారగలరు. వీరు స్వతంత్ర ప్రతిభ గల ఉన్నత స్థానాన్ని పొందుతారు. వీరు కాలు పెట్టిన మెట్టినిల్లు ధనధాన్యాదులతో విలసిల్లుతుంది. వీరు పునర్వసు నక్షత్రంలో పుట్టిన వారిని వివాహమాడితే జీవితం అస్తవ్యస్తమవుతుందని శాస్త్రం చెబుతుంది. వీరికి జీవితకాలమందు కీళ్లవాతము, లివర్ సంబంధి వ్యాధులు, హెర్నియా వ్యాధులు కలిగే అవకాశం ఉంది. వీరు నవ్వుతో ఇతరులను బానిసలుగా చేయగలరు. వీరు ఎవరిని నొప్పించరు, కానీ ముక్కు మీద కోపం వలన తరచూ అపార్థాలకు లోనవుతారు. నమ్ముకున్న వారి కోసం ఎంతటి త్యాగాలైనా చేయగలరు. వీరు మగవాళ్లతో కలిసిమెలిసి తిరగడానికి ఇష్టపడతారు. వీరు చిరుద్యోగంలో చేరిన ప్రతిభ వల్ల ఉన్నత స్థానాన్ని పొందగలరు. 19, 21, 28, 30, 35, 42 సంవత్సరాల్లో వీరు వృత్తిరీత్యా ఉన్నత స్థాయిని పొందగలరు. తల్లిదండ్రులకు మాత్రం దూరంగా నివాసం ఉంటారు. సాధారణ రెమెడీలు వీరు పాటించాల్సినటువంటివి. రవి దశలో పీడ అధికంగా ఉంటే శ్రీకాకుళం జిల్లా అరసవిల్లిలోని శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయాన్ని సందర్శించండి. ఆదివారం రవిగ్రహానికి జపం చేయించి గోధుమ హల్వాను నివేదించండి. ఎర్రని పట్టు వస్త్రాలు ధరించి ఎర్రని పూలతో ఆదివారం లేదా రథసప్తమి నాడు సూర్యారాధన చేయండి. 6 ఆదివారాలు కెంపును పాలల్లో ముంచి సూర్యోదయ వేళ కెంపును పాల నుంచి తీసి చేతిలో ఉంచి ఎర్రని పూలతో సూర్యుడికి అర్ఘ్యమివ్వండి. 8 మంది వృద్ధ బ్రాహ్మణులకు కోవాను పంచండి. ఇతరులకు మధ్యవర్తిగా గ్యారంటీ షూరిటీ ఇచ్చే విషయంలో నిలబడకండి. మీకు వీలైనన్ని శనివారాలు నువ్వుల నూనె దానం ఇయ్యండి. గోధుమలు, బియ్యము, చెరుకుగడలు అన్నీ కానీ లేదా వీటిలో 2 కానీ వస్తువులు శివాలయంలో వేదపఠనం చేసేవారికి దానం ఇవ్వటం వలన కొన్ని బాధల నుంచి నివారణను పొందవచ్చు. శనిగ్రహానికి అధిదేవత శ్రీ ఏడుకొండల స్వామి. శనివారం నాడు ఉపవాస నియమం పాటించి ఏడుకొండల స్వామిని ఆరాధించటం వలన తులసి దళాలు సమర్పించటం వలన నివారణను పొందవచ్చు. అన్నింటికన్నా సత్వర ఫలితాన్ని పొందాలంటే రొట్టె ముక్కలపై నువ్వుల నూనె రాసి వీధిలోని కుక్కలకు వేయాలి. కాలభైరవాష్టకం రోజుకు 3 సార్లు పారాయణ చేస్తే ఎంతటి దుష్కర్మలైనా తొలగుతాయని శాస్త్రం చెబుతుంది. నల్లగుర్రం యొక్క కాలినాడా తెచ్చి కొనలు మీదికి వచ్చేటట్టు సింహద్వారానికి కానీ పోర్టికోలో గోడకు కానీ వేలాడదీయటం వలన శనిగ్రహ తీవ్రత తగ్గుతుంది. వైవాహిక జీవితంలో ఒడిదుడుకులను ఉన్న చిన్న మట్టి పిడత నిండా తేనె నింపి మూత వేసి నిర్జన ప్రదేశంలో పాతిపెట్టుటచే నివారణను పొందవచ్చు. మూలికాధారణ. వట్యాలం అంటే చిట్టాముదం వేరును శనివారం నాడు కానీ పుష్యమి, ఉత్తరాభాద్ర నక్షత్ర దినాల్లో కానీ తెచ్చి నల్లని దారంతో కట్టి శనిగ్రహ ఆరాధన చేసి ఎడమ చేతికి ధరించడం వలన నివారణను పొందవచ్చు.